శానిటేషన్, వాటర్ వర్క్స్ విభాగం మున్సిపల్ సిఐటియు నాయకులతో కలిసి కమిషనర్ రాజేందర్ రెడ్డి గారితో చర్చలు ఉమ్మడిగా సమస్యలు సఫలమయ్యాయి. శానిటేషన్లో మరణించిన కార్మికుల స్థానంలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, 60 సంవత్సరాలు నిండిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం మరియు అనారోగ్యంతో బంద్ అయిన వారికి యథావిధిగా తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. పారిశుద్ధ కార్మికులకు పనిముట్లు, చీపుర్లు, పారలు, గ్లౌజులు, యూనిఫామ్, వాహనాల ఇన్సూరెన్స్ మరియు రిపేర్ చేయిస్తామని తెలపడం జరిగింది. మన జిల్లాలో ఉన్న ఈఎస్ఐ కార్మికులందరికీ వర్తిస్తుందని చెప్పినాం. ఇంకో విషయం అంటే ఈపీఎఫ్ మన కార్మికుల ఖాతా నుంచి కట్ చేసేది సార్, ఇప్పటిదాకా జమ చేయలేరు. వాటికి మీరు శ్రద్ధ తీసుకొని ఆ కార్మికుల కట్ చేసిన డబ్బులు ఏమున్నాయో యథావిధిగా అకౌంట్లలో వేయాలని సూచించడం. దానికి ఒక కంప్యూటర్ ఆపరేటర్ని మాకు ఇస్తే మేము ఈ ఈపీఎఫ్ ఆఫీస్కి పోయి దాన్ని మన అకౌంట్లలో పడేటట్టు తీసుకుంటాం సార్ అని చెప్పినాము. ఇంకోటి మన జోన్ 1, జోన్ 2 ఉన్నాయి కదా, మళ్ళీ శానిటేషన్ విభాగం వారికి పబ్లిక్ టాయిలెట్స్ లేవు సార్ అనగానే వెంటనే స్పందించి ఏ గారికి చెప్పేసారు. అది ఏమున్నా కానీ బాత్రూమ్ కళ్ళు ఏమున్నా తొందరగా చాలు చేసేది, అత్యవసరం ఉన్నాయి అది అని చెప్పి. లీకేజ్ టీం వాళ్ళకు పనిముట్లు లేవంటే పనిముట్లు ఖచ్చితంగా ఇప్పిస్తా అని హామీ ఇచ్చాడు. అవి మొత్తం మేనేజర్ గారు నోట్ చేసుకున్నారు. అట్లనే లీవ్స్ కావాలంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే లీవ్ తీసుకొని, ఆపరేటర్ అయితే పక్క వాళ్ళ ఆపరేటర్ చెప్పి వెళ్ళండి, దానికి మేము ఏదైనా సిద్ధం ఉన్నాం. క్యాజువల్ లీవ్ దాని గురించి అంటే జియో దుయించమంటే జియో కూడా దుయించి మనం అడ్జస్ట్ చేసినాం. దానికి ఖచ్చితంగా జియోతో పాటు మనకు 15 రోజులు సంవత్సరానికి లీవ్ అమలు అవుతాయి క్యాజువల్ లీవ్. ఇప్పుడు మహబూబాయ్ మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు మన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి మహబూబాయ్ అలీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్స్, జరిగిన చర్చల్లో నిన్న సిఐటియు జిల్లా ఆధ్వర్యంలో మన రాష్ట్ర కార్యదర్శి అందర బ్రాయన్స్ గారు, అదేవిధంగా వాట్సాప్లో పనిచేస్తున్న సిఐటియు అధ్యక్షులు అయాజ్ గారు మరియు ఉపాధ్యక్షులు నా ప్రభు ఆనంద్, అదేవిధంగా సిఐటి నాయకులు కూడా నిన్న మన కమిషనర్ గారితో కలవడం జరిగింది. ఆ చర్చల్లో ఆ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ముందు పెట్టి మాట్లాడడం జరిగింది. దానిపై విషయంలో మన కమిషనర్ గారు అన్ని విధాలుగా మన సమస్య స్థానికం ఏమైతే ఉందో, మనకు అత్యవసరమైన ఏమైతే ఉన్నాయో పనిముట్లు కానీ సెలవులు కానీ మన కార్మికుల పైన ఏదైతే నైట్ డ్యూటీ డే డ్యూటీ గురించి ఇబ్బంది అవుతుందో, శానిటేషన్, వాటర్ సప్లై కలిపి ఏ సమస్యనైనా సానుకూలంగా స్పందించి మనకు మన కార్మికులందరికీ ఒక మంచి ఏది న్యాయం చేసినట్టు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇదంతా జరిగిందంటే వాస్తవం నాది నీది కాదు, మన శ్రేయుడు ద్వారా జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం కూడా గతంలో ఎప్పుడైనా కార్మికులంతా కలిసి శ్రేయుడు ద్వారానే మనం ఇంతవరకు కూడా సాధించుకున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా శ్రేయుడు జెండా మనకు అండ కాబట్టి మీరందరూ కూడా ప్రత్యేకంగా ఈరోజు మనము ఈ సాధించుకున్నామంటే ఈ సంఘం వల్లే, ఈ సిఐటి వల్లే. కాబట్టి మీరందరూ వదిలిపెట్టి రాబోయే వాళ్ళకు ప్రతి ఒక్క కార్మికుడు కూడా మీరు అండగా ఉండాలని, సిఐటి ఏదైతే క్రమశిక్షణలో పనిచేస్తుందో అదే క్రమంగా ఒక బాధ్యతగా, ఒక యూనియన్ కాకుండా యూనియన్కి ఒక బాధ్యతగా, ఒక కార్మికునిగా మనము ఒక సేవను అందించేలాగా ఒక ప్రతి విషయంలో వాళ్ళకు వెంటుండి అన్ని విషయాలలో పోరాడి వాళ్ళకి అన్ని హక్కులను కల్పిస్తామని, అదేవిధంగా మీరందరూ కూడా సిఐటి ఆధ్వర్యంలో పనిచేయాలి. కార్మికులందరికీ కూడా మంచి తనంలో మంచి విషయాల్లో తిప్పుతూ వాళ్ళ ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కూడా పేరు పేరున అభిప్రాయం. మళ్ళీ ఇంకో విషయం, నిన్న ఏ హిసాబ్ నన్ను సబ్మిట్ తీసుకున్నట్టు